తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని, దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం,
పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు, ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా హర్షించరు, సభ్య సమాజం హర్షించదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అధికారం అంటే బాధ్యత కాదు, రౌడీజం అని, గుండాయిజం అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇదే మా పద్ధతి, ఇదే మా తరహా, ఇదే మా ప్రిన్సిపల్ అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నోరు ఎత్తేటటువంటి బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, వాళ్ళందరూ మధ్యతరగతి వర్గాలపైన తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నటువంటి దందాలు కానీ, ఆ యొక్క జులాయితనం కానీ ప్రదర్శించడం చూస్తే సభ్య సమాజం తలవంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. యూనివర్సిటీలు వదలట్లేదు. యూనివర్సిటీలో వీసీలను నేరుగా వీసీల పైన దాడులు చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇక వీసీల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని తరిమి కొడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనా విధానం. తమకు ఎవరైతే పడదో, తమకి ఎవరైతే వ్యతిరేకులో వాళ్ళని వెతికి పట్టుకొని దాడులు చేసి అమానీయమైనటువంటి ఆ సంఘటనలన్నింటినీ కూడా షూట్ చేసి, వీడియో రూపంలో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి. మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త, మా సోషల్ మీడియా కార్యకర్త
రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో, ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూసాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు, దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు TV9ని కానీ లేకుంటే NTVని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్స్ ఏమంటారు MSOs నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఎంత అమానుషం, ఎంత అమాననీయం ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా కలుగుతూ ఉంది. రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వారం రోజులుగా జరుగుతున్నటువంటి గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాత్మక ఘటనలో కొన్ని ఘటనల్ని అది మీ ముందుకు తీసుకురావాలని వీడియో రూపంలో కూడా మేము మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో కానీ పొన్నలూరు గ్రామంలో అలా కొన్ని చాలా విషయాలు 11 నుంచి ఇంచుమించుగా ఈ ఘటనలన్నీ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. కాబట్టి ఇంచుమించు 27 సంఘటనలు దీంట్లో లిస్ట్ చేయడం జరిగింది. వీటినన్నిటినీ కూడా ప్రధానమంత్రి గారికి, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రెండవ లెటర్. ఈరోజే ఘటనలు మాకు తెలిసే కొంది మళ్ళీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అందరి దృష్టికి కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కాపీస్ అన్నీ కూడా మీకు కూడా మీడియాకి కూడా మేము పంచుకుంటామన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అందరికి కూడా నమస్కారము. రాజకీయాల్లో గెలుపోవటములు సహజము, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరు ఏవైతే ప్రామిస్ చేశారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాము. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ
పెద్దలందరికీ కూడా, ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి, వాళ్ళందరికీ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఈ ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ రోజు నుంచి 4వ తారీఖు సాయంకాలం నుంచి ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గుండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటికి కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పేదానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నీ ఉన్నాయమ్మా. పార్లమెంట్ సెషన్లో ఎంపీలందరికీ రేపులో జరుగుతుంది, ప్రభుత్వం ఏర్పడకముందు జరిగిన పరిస్థితి ఏ రకంగా ఉన్నది బుక్లెట్లు అంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం. మీకు కూడా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అవి కూడా అందిస్తాం. మళ్ళా రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభం అయినాక తప్పకుండా 2 సభల్లో కూడా, ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకొని ఉన్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మరీ ఘోరంగా నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని మరి విశ్వవిద్యాలయాలలో ఉన్న విగ్రహాలని
అన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సచివాలయాల్ని, విశ్వవిద్యాలయాలని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు, కానీ ఎక్కడ కేసులు బుక్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. బాబు గారు మాట్లాడండి. బాబు గారు, time when Bharatiya Janata Party is heavily dependent on its government and there was what kind of structure that things will be controlled? Not your question. See, how many MPs TDP has got today? 16 MPs. And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh Parliament MPs? It is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on Telugu Party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in state of Andhra Pradesh. Sir, one question. I will, yes, got the point. See, the policy of the party, YSR Congress Party, is to support the central government only when the interest of the country and interest of the state are involved. Wherever the state, whenever and wherever the state is going to be benefited, and wherever it is in the interest of the country, any bill or any issue is to be supported, and issue-based support would be extended to the central government for the smooth governance. Don't consider this as a support to the BJP or any other political party. It is a YSRCP is a patriotic party, and we have interest in state and interest in the country, and interest of the country is to be protected, and also interest of the state Visabi. Do you continue supporting the BJP? You are asking the same question in a different manner. I have answered his question. It is only a question slightly different. I'll ask you in different manner this question only. But would you be more comfortable with India Alliance or NDA Alliance? See, it is only the interest of the state and interest of the country. It is not the BJP or Congress Party or India or NDA. What we want is, we need to protect it is obligatory on the part of YSRCP, and there is a constitutional obligation on the part of YSRCP as a political party to protect the interest of the state and also interest of the country and interest of the people of this country and people of the state. Therefore, any issue which has got a bearing on the interest of the people of the country or interest of the people of the state would be supported by YSR Congress Sir, Party. one broader question. How do you see the Lok Sabha voting in which we have seen the NDA tally going down and the India tally going up? So how do you reflect on that? See, it's a people's verdict. You have to accept.
all political parties have to accept the verdict of the people. So people have given so many numbers to BJP and so many numbers to Congress Party, NDA or India Alliance, INDA. I don't call it as India, but INDA Alliance Party. But have you contemplated on the reason why you lost so heavily? We are we are in the process of reviewing the reasons for the debacle of our party in our state, and we will thoroughly conduct a review in each and every constituency, and our party president is on the job along with our leaders, and we'll get back to you as soon as the review is over. Sir, NDA government has found and portfolios has been allocated also. But the Lok Sabha speaker's selection is yet to be announced. What's your thoughts that TDP should come forward for the speakers? I know you are different party, but the speaker's selection is most important. What's your thought, YSR? See what role we have. The NDA has got total majority. Speaker will be elected by simple majority. So whether we will not have any say in this regard. So whoever is the candidate selected by BJP or NDA alliance would be chosen as Speaker of the Lok Sabha. We will not have any role in that. Vijay sir, everyone, Nikla Hindi from the Indian Express. I have a question basically about the unconditional support which the TDP has extended to the NDA. Is your support conditional or unconditional? You said that you have interest of the country and the people in mind, but No, whether you take it as conditional or unconditional, it is only the I don't know what difference it makes. It's not our interest is to protect our objective is to protect the interest of the state, protect the interest of the people of the state, protect the interest of the people of the country. And whichever bill that comes into the parliament, whichever bill that is introduced in the parliament and government would like to pass it, if it is in accordance with the constitution and also in order to protect the interest of the people of this country and the state, then it would be supported by YSR Congress Party. Otherwise, we will not extend the support. It is not the support to the particular political party or political affiliation. It is the obligation of YSR Congress Party is to protect the interest of the country, people of the country, and protect the interest of the people of Andhra Pradesh. ఎన్డీఏలో చేరడం పైన చంద్రబాబు నాయుడు ఎలాంటి కండిషన్స్ కానీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీల పైన మాట్లాడినట్టు ఎక్కడ రాలేదు దానిపైన. చంద్రబాబు నాయుడు చేరని పార్టీ ఏదో చెప్పు నాకు ఫస్ట్. చంద్రబాబు నాయుడు జతగట్టనటువంటి పార్టీ ఏదో చెప్పు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జతగట్ల. ప్రతి రాజకీయ పార్టీతో, అది గతంలో కాంగ్రెస్ పార్టీ, గతంలో ఎన్డీఏ బీజేపీతోనూ, గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతోనూ, గతంలో టీఆర్ఎస్తోనూ, ప్రతి రాజకీయ పార్టీతో జతగట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. బహుశా దేశంలో మరే ఇతర నాయకుడు కూడా ఇన్నిసార్లు జతగట్టడం అన్నటువంటిది చేయలేదేమో. There was a lot of political violence during the elections, and the Election Commission had also taken a strong of violent incidents in the state. The BJP was also called. So many violence has reported during the election. Even after the election. Even that's what we have been telling. During the elections, there are some incidents about 3-4 places. There were some major incidents. After the election, post-election, it is more disastrous. Entire state. During the polling, before polling, it was only in 2 districts, Anantapur and Narsapur, Palna district. Now in all the districts, it is government-sponsored violence now. That is the reason we are all here, to bring to the notice of President of India and Prime Minister and Home Minister. The government is sponsored. That means Telugu government has come to power, no? Though before they take the oath itself, they started doing this.
Once they took the oath, again they have to take the responsibility, no? That is the reason before taking the oath itself, they have encouraged their cadre to do this type of activities. What have you mentioned in the letter to the president? That's what all incident took place. We'll give you. Wherever our party workers have been suffered due to violence, and some of the cases they have lost their lives also in 3-4 incidents. Sir, All those incidents you have you're mentioned. saying that government sponsored, No, but government has not formed. government has not It's formed. the ruling parties. Ruling party, Telugudesam party, cleverly doing this before taking the vote, so that they cannot be blamed no directly because they didn't took the charge. To give that impression, they are doing this. They have encouraged their cadre to do like this. కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా, బికాజ్ కేంద్ర ప్రభుత్వంలో ఉండేది బీజేపీ, అక్కడ కూడా ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన, 3 parties are they aligned there. If they are not taking action, that blame will come on them also. Pardon? will come on them. They are not bothered about it. That's what we are bringing to their notice through you, and directly also lodges complaint to them. They are available here. We thought of meeting them also. Unfortunately, they are all busy with oath-taking ceremonies and other functions. So if some of the crucial items on BJP's agenda this time has been like one nation, one election, UCC. So where does the party stand on these 2 issues? See, our party president has made it very clear in many of the during the election campaigning. Our party stand as to UCC. So we will adhere to the stand that has been taken by our party president. It has been amply made clear. So there is nothing new in that. Of course, you have been doing that from last 10 years. No? From 2014 also, you have been, though you are not in power, when you are in opposition also, you are extending our support only on issue-basis issues. Even during our power 2019 to now 24, you have been extending only on issue-based issues. You have not either aligned to India or either aligned to Congress party or some other party. That is our And then practice. We will continue to do that now. While campaigning in Nellore, our party president has made amply clear that the UCC would not be supported by YSR Congress party. One nation, one election. One nation, one election. On that, we will take a clarification on that. Thank you. Okay. Clippings are Sarama. We will show you some of the. clippings also. Some of the clippings where Yeah, violence took please. place and they have not taken any action. Some of the incidents. Serial. నాగాలు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. Like this. So, like this, 37 altogether, 37 incidents have been shot, and they are available with us. And out of so many it will play for 6 minutes altogether.
ఇన్సిడెంట్స్ దట్ ఇస్ మొత్తం మన దగ్గర రెండే రిపోర్ట్ చేసింది. చాలా జరిగినాయి ప్రతి కాన్స్టిట్యూన్సీ. ఒక్క నిమిషం University building is being attacked and then demolished. They are trying to demolish it. Police have become spectators.
टीवी बगल में మొత్తం ధ్వంసం చేశారు షాపుని, టీవీ గీవీ లోపల మొత్తం టైలరింగ్ షాప్ పాపం. పేరు మారుతున్నారు. థ్యాంక్ యూ.